హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసామండి. ఫస్ట్ అయితే బ్రెడ్ అయితే బాగా నీట్గా రోస్ట్ చేసుకున్నామండి. ఎగ్గులు మొత్తంగా నీట్గా కలుపుకున్నాము. నెక్స్ట్ టమోటాస్ కూడా సపరేట్గా తీసుకున్నాము. ఎగ్స్ మామిడి చూడు ఆల్రెడీ వేసిన ఒక రౌండ్ తినేసి మామిడి పరిగిస్తే వేస్తున్నాడు. అండ్ కొంచెం రోస్ట్ చేసిన తర్వాత బ్రెడ్ వరకు సపరేట్గా తీసుకున్నామండి. నెక్స్ట్ ఏం చేసామంటే కొంచెం ఆయిల్ అయితే వేసాము. అండ్ మనం కలుపుకున్న ఎగ్ని అయితే దాని మీద అయితే ఫుల్గా ఆమ్లెట్ లాగా వేసుకున్నాం అనమాట. తర్వాత రోస్ట్ చేసిన బ్రెడ్ అయితే దాని మీద అయితే పెట్టామన్నమాట. ఇదైతే కొంచెం చాలా డిఫరెంట్గా చేస్తుంది. మాకైతే కొంచెం డైట్గా ఫాలో అవుతామని చెప్పి కదా చేస్తాము ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఏం చేసామంటే బాగా కొంచెం వేసిన తర్వాత మన దగ్గర అయితే పెప్పర్ పౌడర్ అయితే ఉంది. పెప్పర్ పౌడర్ అయితే వేసాము లైట్గా. అండ్ నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత గ్యాస్ కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టామన్నమాట, ఎందుకంటే త్వరగా హీట్ అవుతుందని చెప్పేసి. అండ్ ఇలా చేసుకుని తిన్నట్లయితే కొంచెం డైట్ ఫాలో అవుతున్నట్టు ఉంటుంది అనమాట. ఆ ఎగ్ ఏంటంటే మనం ఎగ్ లోపల ఉన్న ఎల్లోని మాత్రం సపరేట్గా తీసి అండ్ వైట్గా ఉండేది మాత్రం వేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎల్లోలో కొంచెం ఫ్యాట్ ఉంటుందని, సో ఆ ఫ్యాట్ రెడ్యూస్ చేసుకునేదానికి మేమైతే డైట్ అయితే ఫాలో అవుతున్నాం అనమాట. సో బ్రెడ్ చూసారా ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం బాగా రోస్ట్ అయిన తర్వాత ఒకేట్గా 2 బ్రెడ్ దాంట్లో వేసాము కదా. నెక్స్ట్ ఏం చేసాము, కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాస్ మాత్రం పైన ఒక ఫ్లేవర్గా పెట్టుకున్నాం అనమాట. కొంచెం రోస్ట్ చేసిన తర్వాత మిడిల్లో కట్ చేసాం, అంటే 2 బ్రెడ్లు కట్ చేసి ఇలా మడతేసాం అనమాట. అండ్ మడతేసిన తర్వాత కొంచెం కాసేపు అలానే నీట్గా కొంచెం రోస్ట్ చేపిస్తా ఉన్నాం అనమాట. నెక్స్ట్ ఏం చేసామంటే రోస్ట్ చేసిన అయితే పక్కన ఇంకో ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. ఈ విధంగా మీరు ఏమైనా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తుంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీరు తింటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా మనకు ఆమ్లెట్ అయితే అయిపోయి నేనైతే అక్కడే టేస్ట్ అయితే చేసి సూపర్గా అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి ఉంటా, బాయ్ బాయ్.